Hey guys, good evening. How is your practice? Going good. All examples, everything working good. Set out level. Small doubts or anything. Good evening, all of you. ఓకే ఫేస్బుక్ లాగిన్ క్లోన్ చేయండి క్లోన్ ఓకే చేశారా మీరు ప్రాక్టీస్ చేశారా నేను ఇచ్చిన టాస్క్లు నో ప్రాబ్లం పర్ఫెక్షన్ వస్తుంది కంగారు పెట్టండి బూట్ స్ట్రాప్ వచ్చి ఉండాలని చెప్తాను సయ్యద్ ఓకే గుడ్ గుడ్ నైస్ సో ఆల్మోస్ట్ యూఆర్ వెరీ క్లోజ్ టు దట్ కరెక్ట్ యూఆర్ సెయింగ్ సో రిమైనింగ్ థింగ్స్ డౌట్స్ సిఎస్ఎస్3 ఎలా ఉంది చేస్తుండే హౌ యూర్ ఫీలింగ్ ఈ సిఎస్ఎస్3 లెవెల్ క్లోనింగ్ అంటే ఫ్రంట్ అడుగుతున్నారు నాకు అర్థం కాదు చూద్దాం చేద్దాం ఫ్రంట్ డెఫినెట్ క్లోనింగ్ చేసుకోవాల్సిందే దాన్ని క్లోజ్ చేయడం ఉంది డైరెక్ట్ వీ కెన్ టేక్ ఇట్ యూ నీడ్ క్లోనింగ్ మీన్స్ ఐ కాపీ డైరెక్ట్ కోడ్ అండ్ షో యూ ఫ్రమ్ ఇంటర్నెట్ ఓకే ఎగ్జాక్ట్ కలర్స్ అవుట్లెట్ గూగుల్ ఇమేజ్ కాపీ చేయండి సరిపోతుంది ఇంకేంటి ఇఫ్ యూ కాపీయింగ్ దర్ ఇమేజ్ ఇట్ వర్క్ అవుట్ ఓకే వాట్ మోర్ అవైలబుల్ అరేంజ్మెంట్ రియల్ టైంలో కాపీ చేయం కరెక్ట్ కదా రియల్ టైం క్లయింట్ ఇమేజ్ ఇస్తాడు ఇప్పుడు నేను డెవలప్ చేస్తాను క్లయింట్ అంతా ప్రొవైడ్ చేసి చేయగలను నేను ఇమేజ్ తయారు చేసుకోను కదా అంతే కదా లాజిక్ ఇమేజ్ నేనే తయారు చేసుకుని కలర్స్ నేనే వేసుకుని అన్ని నేను చేస్తే మిగిలిన ఏం చేస్తాను మరి ధనోజ్ మనం చూస్తూ కూర్చుంటారా నేను సార్ చేసాను సార్ నన్ను సాలరీ తీసుకుంటారా రియల్ టైంలో దేనికి ఎవరు ఉంటారు ఇమేజ్ ఉంటాడు ఆడియో వీడియో ఎవరు పర్వాలేదు చేస్తారు వాడు చేస్తే మనం వాళ్ళకి ఇమేజ్ వాళ్ళకి సింపుల్ మెయిల్ పెట్టేస్తాం ఐ డెంట్ రిసీవ్ ఇమేజ్ ఆర్ అనేబుల్ టు ఇన్సర్ట్ ఇమేజ్ అయిపోయింది అర్థమైందా కమాన్ డౌట్స్ ప్లీజ్ రిక్వైర్మెంట్స్ లో అన్ని క్లయింట్ ఎస్ డెఫినెట్లీ క్లయింట్ వీడియో క్లయింట్ అంటే దట్ మీన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెక్నికల్ టీమ్ క్లయింట్ అంటే ప్రపోజింగ్ వాట్సాప్ ఎందుకు అన్ని క్లయింట్ ఉంటాయి ఇన్ ద నేమ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీన్స్ టెక్నికల్ టీమ్ అనమాట సో సిఎస్ఎస్3 ప్రాపర్టీస్ అన్ని చేశారా బోర్డర్ ఇమేజెస్ బోర్డర్ రేడియస్ బాక్స్ షాడోస్ వచ్చినాయి ఎవరు మాట్లాడలే కొన్ని వచ్చేసినట్టునా ఆల్రెడీ వీడియో ఉంది ట్యూటోరియల్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇంకేం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అంటే ఏముంది లెఫ్ట్లోకి వస్తుంది లేదా రైట్లోకి వెళ్తుంది ఆరిజిన్ అంటే అంతే కదా అయితే లెఫ్ట్ ఆర్ రైట్ ఇస్ నథింగ్ ఆరిజిన్ సయ్యద్ అది నేను ఇచ్చే ఉంటాను మీకు రైట్ ఇంకా ఎనీ మోర్ బోర్డర్ టూ ఇమేజెస్ రావు బోర్డర్ ఆల్వేస్ సపోర్ట్స్ ఓన్లీ సింగిల్ ఇమేజ్ ఆ ఇమేజ్ కూడా బోర్డర్లో ఉండాలి ట్రై చేసేదన్నా బోర్డర్ ఇమేజెస్ ఇస్ ఇట్ వర్కింగ్ ఫైన్ నైస్ image should small than working okay so today agenda shall I write so I'm going to write today's agenda anybody giving today's agenda what I'm going to discuss in today's session so in today's session I'm going to discuss with you text properties font properties
Font properties in the sense web font properties, not normal properties. After that, transforms, nothing but transitions, animations. సరిపోతాను నేను ఏమంటే చూద్దాం. యా సో ఐమ్ గోయింగ్ టు నౌ టెక్స్ట్ ప్రాపర్టీస్. సో సిఎస్ఎస్ లో మనం చాలా టెక్స్ట్ ప్రాపర్టీస్ చేసినట్టు కదా. సో ఎనీ ఆఫ్ యూ గైస్ రిమెంబర్ సిఎస్ఎస్ లెవెల్ టెక్స్ట్ ప్రాపర్టీస్? రైట్, వాట్ దట్ వన్? టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ ఓవర్ఫ్లో, షాడో, వర్డ్ బ్రేక్, ఇంకేమన్నాయి? వర్డ్ ర్యాప్. ఓకే, ఫస్ట్ చూద్దాం. సో టెక్స్ట్ ఇండెంటేషన్, ఫాంట్ సైజ్, టెక్స్ట్ సైజ్ లేదు, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్. బట్ నౌ ఐమ్ గోయింగ్ టు షో యూ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇన్ అడ్వాన్స్ లెవెల్. And now I hear somebody asking me what is the meaning of justification or justify. తెలిసిన వాళ్ళకి justify అంటే ఏంటో ఒకళ్ళ అడిగారు. సార్ justify అంటే ఎట్లా డిస్ప్లే అవుతుంది అంటే, బట్ యు వాట్ an idea what is the justify meaning? యా, ఈక్వల్ మార్జిన్, అలైన్మెంట్ అనుకోండి, ఈక్వల్ మార్జిన్ ఫ్రమ్ లెఫ్ట్ యాజ్ వెల్ యాజ్ రైట్, ఈక్వల్ మార్జిన్. గుడ్. సో టెక్స్ట్ జస్టిఫై చూద్దాం మనం. షల్ వి? టెక్స్ట్ షాడో మీకు చెప్పలేదు కదా, నేను చెప్తా ఇప్పుడు. సో జస్టిఫై గురించి సెపరేట్గా చెప్పగలుగుతాను, మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఐమ్ గివింగ్ వన్స్ అగైన్. సో div I'm giving. So div inside, I'm going to make it style. So I'm going to make it style. So whenever style inside available, div is a selector. We need to work out. So now I'm giving text align, justify. That's it. And text align, justify. So text justify, no? Now I'm talking about, see, number of are there. This is effective just enter word. This is the latest. The meaning is what's that? If you are giving h1 here, example, directly we'll go to div again, example, editing, all these nonsense below that. Hello, welcome to CSS3 coding. Yes, you are providing that couple of lines, and I'm going to execute that. So whenever I'm going to execute webpage.html, సో జస్ట్ అండర్స్టాండ్, నేను పేజ్ని రీసెట్ చేసినప్పుడు వర్డ్ వైజ్ వస్తాయి, చూడండి ఒకసారి. క్యారెక్టర్స్ రావట్లేదు, వర్డ్ వస్తుంది. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇంటర్ వర్డ్ అదే చేస్తారా? స్క్రీన్ పెంచినా తగ్గించినా క్యారెక్టర్స్ రావట్లేదు, వర్డ్ వస్తుంది. హలో ఎవరీవన్, నగేష్ నా స్క్రీన్ కనిపించట్లేదా? మిగిలిన కనిపిస్తున్నా స్క్రీన్? మిగిలిన నా స్క్రీన్ కనిపిస్తుందా? నగేష్ మీకు కనిపించదు, సార్ లాగౌట్ లాగినవ్వండి. వన్స్ లాగౌట్ అండ్ లాగిన్. వెరీ గుడ్. ఇంటర్ వర్డ్ అర్థమైందా? ఎవ్రీబడి క్లియర్ ఫర్ యూ కోడ్? టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ జస్టిఫై, ఆల్ ద థింగ్స్. జస్టిఫై ఏం చేస్తుంది? ఈక్వల్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇంటర్ వర్డ్ ఏం చేస్తుంది? వర్డ్ బై వర్డ్ మీకు పెద్ద చేసిన స్క్రీన్ చిన్న చేసిన అవుతుంది. చూడండి ఇక్కడ, ఇది అలైన్ అనమాట టెక్స్ట్. కానీ మీరు తగ్గిస్తున్నప్పుడు, స్క్రీన్ తగ్గిస్తున్నప్పుడు మనకి వర్డ్ ఏమవుతుందో పెంచినప్పుడు, సో ఇట్ ఈస్ మూవింగ్ టు క్యారెక్టర్స్ మోతున్నాయా, వర్డ్ మోతుందా? క్యారెక్టర్స్ మోతున్నాయా, వర్డ్స్ మోతున్నాయా? కమాన్ అనిల్, క్యారెక్టర్స్ మోతున్నాయా, వర్డ్స్ మోతున్నాయా? కమాన్, దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ వర్డ్. ఏం చూస్తున్నారు? హలో ఎవ్రీబడి, వాట్ యు ఆర్ అబ్జర్వింగ్? వర్డ్స్ మూవింగ్, క్యారెక్టర్స్ మూవింగ్? కమాన్, వర్డ్స్ మూవింగ్, క్యారెక్టర్స్ మూవింగ్. నెక్స్ట్ లైన్ లోకి మూవ్ అంటే యానిమేషన్ కాదు, నెక్స్ట్ లైన్ లోకి ఏమొస్తున్నాయని చూడండి. నెక్స్ట్ లైన్ ఏమొస్తున్నాయి? తగ్గిస్తుంటే క్యారెక్టర్ తగ్గుతున్నాయి, వర్డ్స్ వస్తుందా? ఎస్, వర్డ్స్ వస్తుంది. జనరల్ గా దేనికోసం అంటే మొబైల్ బేస్డ్ ఫీచర్ అన్నమాట. యాక్చువల్గా దిస్ ఈస్ మొబైల్ బేస్డ్ ఫీచర్. ఇప్పుడు మీరు తీసిన టెక్స్ట్ లైన్ జస్టిఫై చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ బాగుందా? ఎవరైనా తీసేయడం సార్ చూపించండి. ఎవరు పేజ్ అవుదాం? వెంకటేష్ బాగుందా రైట్ సైడ్? ఇప్పుడు ఎవరీవన్ ఆ ప్రాపర్టీ ఎంటర్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. ఇప్పుడు వెంకటేష్, టెక్స్ట్ జస్టిఫై అనేది మీరు పేజ్ తగ్గినప్పుడు మాత్రం కూడా కనిపిస్తుంది. రీసైజ్ చేస్తున్నా మీకు మామూలుగా కనిపిస్తుంది. మీకు అదర్ దాన్ దట్ మీన్స్ వాట్ వి కెన్ సే, ఈ డివైస్ మీకు ఏంటంటే చూడండి, ఆ ఎఫెక్ట్ రావట్లేదు. చూస్తున్నారా? ఎంటర్ చేయండి, ఎఫెక్ట్ మారిపోతుంది. చూడండి, ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు వెంకటేష్ అబ్జర్వింగ్, మీరు చేయండి. జస్ట్ యూ పీపుల్ ప్రాక్టీస్ అండ్ టెల్ మీ ఇంటర్ వర్డ్. ఇక్కడ టెక్స్ట్ ఓవర్ఫ్లో ఉంటుంది మనకి. యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ఫ్లో? టెక్స్ట్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, వాట్ ఐ డిస్ప్లే వన్ సింబల్ ఓవర్ఫ్లో ఆల్సో ఇస్ దేర్. Right. We'll be here. We'll be here. We'll try to understand the things. మన నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. వాట్ ఈజ్ ఓవర్ఫ్లో? అదే నేను టెక్స్ట్ అలైన్ చేసేస్తాను. టెక్స్ట్ ఓవర్ఫ్లో ఇస్తుంది చూడండి. వాట్ ఎవర్ టిప్ ఈస్ దేర్, ellipse is there. These are the two now popular. What is a tip? What is ellipsis? I'll show you first tip. I'll show you next ellipsis. Ready everybody? Come on, ready everybody? Now మీకు ఎవరికైనా నోడ్ యాప్ అనే ప్రాపర్టీ గుర్తుందా? మీకు ఎనీబడి రిమెంబర్ నోడ్ యాప్? Come on quickly. Node app, anybody remember? If you remember Node app, please tell me what is a Node app?
If you remember no wrap, please tell me if anybody no wrap. Just observe. Text, very good. White space, no wrap. Thank you, Naresh. Thank you, Samveer, somebody. Okay. Very good. Thank you. At least మర్చిపోయిన ముగ్గురు అన్నారు. At least ఇది ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ. పర్లేదు, మర్చిపోయిన ఏం పర్లేదు, ఏం కాదు వెంకటేష్. ఇట్స్ నాట్ బిగ్ మ్యాటర్. మర్చిపోవడం కామన్. ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. టెక్స్ట్ ఓవర్ఫ్లో క్లిప్. దాని ముందు నేను ఏం మాట్లాడాను? మీకు ఎవరికైనా నో ర్యాప్ గుర్తుందా? నో ర్యాప్ ఏం చేస్తుంది జనాలు? వాట్ నో ర్యాప్ కెన్ డు? మామూలుగా గుర్తున్నా చెప్పండి. మర్చిపోయిన వద్దు. గుర్తున్న నో ర్యాప్ ఏం చేస్తుంది? ఎస్, నో ర్యాప్ ఏం చేస్తుందంటే ఒక లైన్లోనే మొత్తం టెక్స్ట్ డిస్ప్లే చేస్తుంది. మోహన్, ఒక లైన్లోనే మొత్తం టెక్స్ట్ డిస్ప్లే చేస్తుంది. టెక్స్ట్ ఇప్పుడు రెండో లైన్లోకి రానివ్వదు. ఇట్ విల్ డిస్ప్లే కంప్లీట్లీ ఓన్లీ ఇన్ వన్ లైన్. ఓకే, నేను రాస్తాను. వైట్ స్పేస్ ఏమంటున్నాను? నో ర్యాప్ అన్న. ఓకే రైట్. విత్ ఇస్తున్నాను. గుర్తున్నా మీకు? నేను ఈఎం చెప్పాను. ఈఎం, ఈఎక్స్, పిఎక్స్ ఏం చెప్పాను? గుర్తున్నా? ఈఎంకి ఫుల్ ఫామ్ ఉందని కూడా చెప్పాను. గుర్తున్నా మీకు? ఓవర్ఫ్లో హైడ్ చేస్తాను. ఓకేనా రైట్. కొంచెం బోర్డర్ కూడా పెడుతున్నాను. బోర్డర్ 1 pixel solid. I'm giving like that. 1 pixel solid, all the things given here. And text overflow ఏం మాట్లాడలేదు, జస్ట్ గివెన్ దట్. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. డివిజన్, వైట్ స్పేస్, విత్, ఓవర్ఫ్లో, బోర్డర్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ ఉన్నాయి. కొత్త ప్రాపర్టీ ఓవర్ఫ్లో హిడెన్ అన్నాను, కనిపించకుండా చేస్తాను. ఓకే, సో హియర్ ఐమ్ రైటింగ్ టెక్స్ట్ ఓవర్ఫ్లో క్లిప్ అన్న. నౌ ఐమ్ కమింగ్ డౌన్ టు div. హలో, వెల్కమ్ టు CSS3 కోడింగ్ అన్న. ఐమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్, అంతే. div ఒకే రాశాను. ఇప్పుడు క్లిప్లోకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది చూడండి? ఫోర్స్ఫుల్గా క్లోజ్ అయిపోయింది కదా లైన్. అర్థమవుతుంది మీకు? ఫోర్స్ఫుల్గా క్లోజ్ అయిపోయిన బోర్డు, దాన్ని క్లిప్ అంటాం. అలా ఫోర్స్ఫుల్గా క్లోజ్ అవ్వద్దు, నాకు చూపించు, కానీ ఇంకా ఉందని మీనింగ్, అంటే ఇంకా చాలా ఉందని మీనింగ్, అంటే 2 డాట్లు వస్తాయి చూడండి. చూస్తున్నారా? సూపర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీనింగ్ మీకు అర్థమవుతుంది అనుకున్నా మీ అందరికీ. అర్థమవుతుందా? క్లిప్, ఎలిప్సిస్. హలో, ఆర్ యూ గెటింగ్ ద వర్డ్స్? రెస్పాండ్ అవ్వాలి. రైట్. విత్ నేను పెంచినా కొద్దిగా, విత్ నేను 15 చేశాను. చూస్తున్నారా సయ్యద్? విత్ నేను 15 చేశాను. 100 చేయగలను. ఇంకా ఉన్న టెస్ట్ మరి డిస్ప్లే చేయగలను. ఏం చేస్తాం? ఎక్కడ వస్తుంది? మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చిందనుకోండి, అన్ని డీటెయిల్స్ పెట్టాడు, 3 డాట్లు పెట్టేసాడు. లేదా అరమా పెట్టచ్చు, నార్మల్ టిక్ చేసి మొత్తం వస్తుంది సయ్యద్. రియాలిటీలో రావాలి మీరు. క్వశ్చన్ చేసేటప్పుడు ఇది పలానా చోట చూసాను సార్ నేను, ఇది ఎట్లా ఉంది 3 రాసారు, మౌస్ తీసుకెళ్తే మిగిలిన మొత్తం చూపిస్తుంది. అది జావా స్క్రిప్ట్ అనమాట. ఐ హోప్ సయ్యద్ నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? సో ప్రొడక్ట్ లెవెల్లో కానీ ఇప్పుడు అదే ఇక్కడ మీరు తీసేస్తే, ఇఫ్ యూ ఆర్ గివింగ్ దిస్ వన్, ఏమవుతుంది? ఫోర్స్ఫుల్గా క్లోజ్ అవుతుంది చూడండి. కంటెంట్ పోదు, అంటే కంటెంట్ కనిపించింది చేసి కంటెంట్ ఏం చేయలేదు. కాంట్ డూ ఎనీథింగ్ కంటెంట్, జస్ట్ ఇట్ హైడింగ్ ద కంటెంట్. చూడండి ఏం ఇచ్చారు? తీసేయండి. ఏమైంది శ్రీకాంత్? నా హిడెన్ బండి ఓకే, అర్థమైందా? కంటెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ చూడాలంటే ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్. ఏమైనా జావా ఈవెంట్స్ అది రాసుకుంటే ఆ మౌస్ ఓవర్ చేసినప్పుడు కంటెంట్ మీకు కనిపిస్తుంది. ఒక ఏమంటారు, 2 టిక్స్ లో. లాజిక్ ఎవ్రీబడి. కుదరదు. మనకు కావాల్సిన వరకు ఎంత పెట్టాలంటే కుదరదు, తెలియదు కదా. ఒకసారి ఎక్కువ ప్రోడక్ట్ ఎక్కువ డీటెయిల్స్ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తీసుకున్నాం, మొబైల్ తీసుకున్నాం, ఒక మోడల్ ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. సో అంత టెక్స్ట్ మనం డిస్ప్లే చేయడం కుదరదు. దెన్ మౌస్ ఓవర్ లేదా క్లిక్ చేయమని యూజర్ని ఒక నెక్స్ట్ పేజ్ తీసుకెళ్ళి మొత్తం డిస్ప్లే చేస్తాడు. అవి అర్థమవుతుందా? చేద్దాం. ఈ కామర్స్ వెళ్ళి చూపిస్తాను నేను, ఈ కామర్స్ పేజ్లో. రైట్. రైట్ నౌ ఇట్స్ పాసిబుల్ టు స్క్రాల్ కంటెంట్. చూపిస్తాను స్క్రాలింగ్ ఎలా చేద్దామని చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎలిప్సిస్ కి అండ్ క్లిప్ కి మీనింగ్ అర్థమైందా? స్క్రాలింగ్ అని చూపిస్తాను. కమాన్, వాట్ ఈస్ క్లిప్, వాట్ ఈస్ ఎలిప్సిస్? వాట్ ఈస్ ద క్లిప్, వాట్ ఈస్ ఎలిప్సిస్? క్లిప్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ ద బౌండరీ. ఎలిప్సిస్ ఈస్ నథింగ్ బట్ 3 డాట్స్ ఆర్ కమింగ్. అంతే కదా? ఎలిప్సిస్ ఈస్ నథింగ్ బట్ 3 డాట్స్ ఆర్ కమింగ్. రైట్. కమాన్ రిమైనింగ్. రైట్ సజ్జా, ఎండింగ్ లో చూద్దాం. రైట్. ఓకే, మీరు నిన్న బాక్స్ షాడో ఏదో చూసారు కదా? ఎస్టర్డే సీన్ బాక్స్ షాడో సంథింగ్. సింటాక్స్ గుర్తుందా మీ అందరికీ? బాక్స్ షాడో సింటాక్స్, బాక్స్ షాడో సింటాక్స్ చెప్పండి సార్. సేమ్ టెక్స్ట్ షాడో, సేమ్ థింగ్స్. టెక్స్ట్ షాడో ఏంటి? హారిజాంటల్ షాడో, వర్టికల్ షాడో, బ్లర్ అండ్ కలర్. ఒక చెప్పగలిగారు అంతే. జస్ట్ 1 నంబర్ ఏబుల్ టు ఆన్సర్. క్లాస్లో ఉన్నప్పుడు మీకు చాలా డౌట్లు వస్తున్నాయి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా క్లాస్ ఎగ్జామ్ చేసినప్పుడు. హారిజాంటల్ షాడో, వర్టికల్ షాడో, బ్లర్, కలర్. రైట్. నౌ నాకు H1 కావాలి. ఐ నీడ్ H1 హియర్ ఫర్ బెటర్ థింగ్స్. రైట్, H1 యూ కెన్ సీ. ఏమైనా అనిపిస్తుందా మీకు? షాడో కింద అనిపిస్తుందా? కమాన్ ఎవరీవన్. షాడో కన్నా అవుట్పుట్ వస్తేనే సూపర్ కాదు. ఎవరు? రాజు. ఒకసారి అవుట్పుట్ కనిపించదు, దాని లాజిక్ అర్థం చేసుకోవాలి. అవుట్పుట్ కనిపించగానే మీ అందరికీ బాగుంది. అవుట్పుట్ వస్తుంటేనే బాగుంట, అవుట్పుట్ రాని దానికి లాజిక్ అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అవుట్పుట్ కనిపించడం ఇంపార్టెంట్. ఇందాక మీకు ఇంటర్వ్యూ చెప్పాను, అంత రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత ఏం చెప్పాను నేను? టిప్ చెప్తున్నా, ఆలోచిస్తున్నారు. లాజికల్ దగ్గర మీరు ట్రబుల్ అయిపోతుంది. అవుట్పుట్ కనిపిస్తుంది, అబ్బా సూపర్ సార్, దీని ఇంకా సూపర్ చేసుకోవచ్చు. కావాలంటే కనిపిస్తేనే సూపర్ అంటే ఇంకో పెయింట్ చేసుకోవడమే. కలర్ అక్కడ రెడ్ ఇచ్చారు కదా, అప్పుడు బ్లూ ఇవ్వండి, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఏముంది? ఇంకో ఫాంట్ ఇచ్చుకోండి. అంటే మీరు డిపెండ్ అయిపోయి మనకు కనిపించిన దానికి సూపర్ అనేది కాదు, ఇంట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా అర్థం చేసుకోవాలి. రైట్, విల్ గివ్ అలాంటి నెంబర్ ఆఫ్ విల్ గివ్. 1 పిక్సెల్ ఇవ్వండి, లెఫ్ట్ ఇవ్వండి,
అలా అంటే మన ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాలేదు. చూడండి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కమాన్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ అన్నమాట. అలా డిపెండ్ అవ్వద్దు. అవుట్పుట్కి ఏదైనా సరే మనం స్టిక్ అయిపోవాలి, ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. సో ఎవ్రీ ఏరియా యూ పీపుల్ నీడ్ టు గెట్ ఇట్ ద వర్డ్స్ వెరీ క్లియర్. 0.1 అని ఇచ్చాను. హౌ ద థింగ్ ఈస్. yes clear everybody. Does it shadow and text decree రెండు కంప్లీట్ చేసుకుని సింటాటికల్లీ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సింటాటికల్లీ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు మోర్ బ్లర్ కావాలి అటువంటి ఏం చేయాలి, యూ కెన్ గివ్ బ్లర్ లైక్ దిస్. చూసారా బ్లర్ వస్తుంది. బ్లర్ యూ రిక్వైర్డ్, బ్లర్ యూ కెన్ గివ్ అండ్ లిటిల్ బిట్ డౌన్ యూ కెన్ గివ్. ఓకేనా రవి? సో బ్లర్ నాకు వద్దు అంటే యూ కెన్ డిక్రీస్ ద బ్లర్. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద సింటాక్స్? కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద సింటాక్స్? గుడ్ వెంకటేష్. హారిజాంటల్ షాడో, వర్టికల్ షాడో, బ్లర్, కలర్. బట్ బాక్స్ షాడో సింటాక్స్ ఏంటి? సేమ్ సింటాక్స్ మారింది అక్కడ బాక్స్ షాడోలో? మారింది. వాట్ ఇస్ ద బాక్స్ షాడో సింటాక్స్? గుడ్, నైస్. ఇమేజ్ కి షాడో చేయాలంటే అడ్వాన్స్ లెవెల్ చూద్దాం, గ్రేడియంట్స్ వస్తే చూద్దాం. ఓకేనా మహేష్? నెక్స్ట్ వన్ ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి వాట్ వి కెన్ సే నార్మల్ బ్రేక్ ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాను నేను. సమ్ ప్రాపర్టీస్ ఐమ్ గోయింగ్ టు రైట్. అదే అడుగుతాను టెక్స్ట్ షాడోకి బాక్స్ షాడోకి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఇన్సెట్ అవుట్సెట్ ఉంది, ఇద్దాం ఇన్సెట్ అని. ఓకేనా? ఇద్దాం అవుట్సెట్ అని. వెంకటేష్ ఉన్నాయా? ఇదే ఆర్ఎండి అంటే మీరు చేయవలసిన పనులు. అన్ని సార్ చూపించాలని కాదు, ఇదే మీరు చేయవలసిన పనులు. కూర్చోవడం ఒక ఇన్సెట్ ఉంది, అవుట్సెట్ ఉంది, ఒక సింటాక్స్ ఇక్కడ ఇది అర్థమవుతున్నప్పుడు మీకు దేనికి ఏ సింటాక్స్ అర్థమవుతుంది మీకు. సో మీరు చేయాలి. మీరు ఏం చేస్తారంటే అన్ని ఇంకా ఓకే సార్ చెప్పేస్తే బాగుంటుంది, మన తర్వాత ప్రాక్టీస్ అట్లా ఉండకూడదు. యూ షుడ్ డూ రైట్. ఏ ఫాంట్ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఇక్కడ ఇది తీసుకుంటుంది, ఇది లేదనుకోండి, ఇది తీసుకుంటుంది, ఇది లేదనుకోండి, అంటే ఏ ప్రాపర్టీ లేకపోతే నెక్స్ట్ ప్రాపర్టీ తీసుకుంటుంది. అది ఫాంట్ ఫ్యామిలీ స్పెషాలిటీ. అర్థమైందా మీకు? ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదా? ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకేనా? రైట్ ఎక్స్పీరియన్స్ 100 ప్రాపర్టీస్ ఇచ్చాను మీకు, 100 లో ఏది ఫస్ట్ ఉంటే ప్రిఫరెన్స్ ఫస్ట్ తీసుకుంటుంది. లేదు ఒకటే ఇచ్చాను మీరు ఒకటే తీసుకుంటుంది. క్యాండరా ఇది ఒకటే తీసుకుంటుంది. తహోమా అది ఒకటే తీసుకుంటుంది. అంటే ఏం ప్రాపర్టీస్ మనం లేనప్పుడు ఒకటి ఇచ్చాడు, ఒకటే తీసుకుంటుంది. క్లియరా అచ్యుత్? రైట్. Another property I'm giving now, that is word break property. Simple paragraph తీసుకుంటాను. Shall I move forward to next one? Come on. Shall I move forward to next one? Come on, thumbs up everybody. Thumbs up everybody. Come on, quickly. Come on guys. All of you. Next property I'm going to give you, break all. Word break property I'm giving. Anybody heard the name word break? Right. So I'm giving the property here WBR. Okay, right. Word break property WBR. WBR మీరు ఎంతమంది వాడని డౌట్. ఇప్పుడు పనిచేసిన WBR ఎంతమంది వాడారు? పనిచేసిన ఎంతమంది వాడారు నేను చెప్పండి. సయ్యద్ మీరు సరిగ్గా ట్రై చేయలేదు. సయ్యద్ నేను వర్క్ ప్రాపర్లీ. రవితేజ కూడా సరిగ్గా కాలేదు. ఎస్ నవీన్ వర్క్ అయింది. చూడండి ఆన్సర్ చెప్తున్నాను నాకు అసలు యూజే చేయలేదు వెంకటేష్. వెరీ గుడ్. నెక్స్ట్ WBR ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేసి నాకు చెప్పాలి. ఇదే మీ టాస్క్ ఈ రోజు. రెడీ ఎవరిబడి? కమాన్ రెడీ కమ్ సార్. WBR ఈ రోజు ప్రాక్టీస్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి. కంపల్సరీ వర్కౌట్ అవుతుంది, నేను చూడాలి. ఓకే, సేమ్ లైక్ ద ప్రాపర్టీ టుడే ఐమ్ టీచింగ్ వర్డ్ బ్రేక్ ప్రాపర్టీ. I'm teaching to you word break property. Same property I'm teaching, word break property. And I'm giving border 1 pixel, solid. Not giving anything, just check it. Okay, so I'm coming here. Just I'm giving paragraph. This is CSS3, good for web design. Good for web design. ఓకే ప్లీజ్ అబ్జర్వ్. రైట్. నవీన్ అది పర్పసే కాదు, మీరు రాసింది అయితే పర్పస్ కాదు. హలో WBR వర్డ్ ఇస్ నాట్ పర్పస్. WBRకి BRకి చాలా తేడా ఉంది. రైట్, చూడండి ఫస్ట్ గమనించండి. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అయిపోయింది. ఓకేనా? నేను ఏమి ఇస్తాను కూడా గమనించండి మీరు చాలా జాగ్రత్తగా. కమాన్ వర్డ్ బ్రేక్ ఐఎమ్ గివింగ్ నార్మల్ ఐఎమ్ గివింగ్. కమాన్ చూడండి జాగ్రత్తగా. ఎక్కడైనా వర్డ్ కాకుండా ఏమైనా బ్రేక్ అయిందా? క్యారెక్టర్ కానీ కామా కానీ
ఏమైనా బ్రేక్ అయినా కరెక్ట్గా చూడండి బాక్స్లో. టేక్ ఓన్ టైం. నార్మల్ అంటే కరెక్ట్గా వర్డ్ మాత్రమే బ్రేక్ చేసింది, ఎక్కడ క్యారెక్టర్ బ్రేక్ అవ్వాలి చూడండి. లాజిక్ ఉపయోగించాలి మీరు. ఓకేనా? మీరు ఏమన్నారు? నార్మల్ అన్నారు. అలా కాదు, నాకు బ్రేక్ కావాలన్నారు. మీ ఇష్టం వచ్చిన బ్రేక్ అయిపోయి చెప్పారు. బ్రేక్ కావాలి. చూడండి ఇప్పుడు ఎంత తేడా ఉందో మీరు గమనించాలన్నా. బ్రేక్ కావాలి చూడండి చూడండి. ఇప్పుడు చూడండి బ్రేక్ కావాలంటే ఇష్టం స్పేస్ బ్రేక్ అవ్వు, వర్డ్ బ్రేక్ అవ్వు, ఇష్టం డిస్ప్లే చేశారు. చూడండి ఎంత చండాలంగా ఉందో. హలో ఎవ్రీవన్, చూస్తున్నారా? అర్థమైందా మీ అందరికీ? నార్మల్కి బ్రేకాల్కి తేడా, నార్మల్కి బ్రేకాల్కి తేడా అర్థమైందా? రైట్. నార్మల్ రాసుకోండి ఇప్పుడు. అదిగో నార్మల్. ఓకేనా? ఎస్. చాలా గుడ్. నెక్స్ట్ లెవెల్. నార్మల్కి బ్రేకాల్కి తేడా తెలిసిందా? ఇక్కడైతే ఇస్ ప్రాపర్టీ అవైలబుల్. ఏం తెలుసా? అది వర్డ్ ర్యాప్ అని. ఇది ఏం చేస్తుందంటే, వర్డ్ ర్యాప్ ఏం చేస్తుంది తెలుసా మీకు? వర్డ్ ర్యాప్ రెండు ఉన్నాయి. నార్మల్ ఇస్తాను వర్డ్ ర్యాప్ చూడండి. ఇప్పుడు కూడా నార్మల్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే అన్బ్రేకబుల్ వర్డ్స్, అంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కనుక వాటిని బ్రేక్ చేస్తుందంట. అంటే వర్డ్ పెద్ద వర్డ్స్ అంటే బ్రేక్ చేస్తున్నది. సో నార్మల్ ఇచ్చాం చూడండి. పెద్ద స్పేస్ ఇవ్వట్లేదు ఇంకా. చూడండి చూస్తున్నారు అందరూ. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పేస్. స్పేస్ ఇవ్వట్లేదు. ఎంత వన్ వర్డ్ అయినా ఇదంతా ఒక వర్డ్ కదా. దిస్ కంప్లీట్లీ వన్ వర్డ్ అంతేనా? సేవ్ చేయండి వెళ్ళండి. బయటకు వచ్చేసింది. బయటకు వచ్చింది లేదా? లాంగ్. కెన్ ఐ సే ఇట్ ఇస్ లాంగ్ వర్డ్? కెన్ ఐ సే ఇట్ ఇస్ లాంగ్ వర్డ్? కెన్ ఐ సే ఇట్ ఇస్ లాంగ్ వర్డ్? కమాన్ కమాన్, కెన్ ఐ సే ఇట్ ఇస్ లాంగ్ వర్డ్? రైట్. ఇన్ దట్ సిచువేషన్ ఆ లాంగ్ వర్డ్స్ బ్రేక్ చేయాలంటే ఏం ఇవ్వాలి? వర్డ్ ర్యాప్. చూడండి బ్రేక్ వర్డ్ ఏం చేస్తుంది? లాంగర్ వర్డ్స్ ఇట్ ఇస్ బ్రేకింగ్ పుల్లింగ్ ఇంటూ నెక్స్ట్ లైన్. అర్థమైందా ఇప్పుడు మీకు? లాంగ్ వర్డ్స్ ఇస్ బ్రేకింగ్ పుల్లింగ్ ఇంటూ నెక్స్ట్ లైన్. హలో ఎవ్రీవన్, ఆర్ యు ఓకే? కమాన్ కమాన్, ఆర్ యు ఓకే? ఇట్స్ నార్మల్. ఇట్స్ నార్మల్. దెన్ యు వాంట్ టు బ్రేక్ ఇంటూ. ఎస్ ఎస్ రవి. ప్రాక్టీస్ చాలా చేయాలి మీకు. వర్డ్ ర్యాప్ వేరు, వర్డ్ బ్రేక్ వేరు. రాజశేఖర్, వర్డ్ ర్యాప్ వేరు, వర్డ్ బ్రేక్ వేరు. ప్రాక్టీస్ చేసి చెప్పాలి. మీరు మీరే చెప్పాలి అందరూ. యూ పీపుల్ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు టెల్ దిస్ వన్. అండర్స్టూడ్? వర్డ్ ర్యాప్, వర్డ్ బ్రేక్ రెండు ఉన్నాయి. ర్యాప్ కి బ్రేక్ తేడా తెలిసిందా ఫస్ట్ మీకు? మైదర్ ప్రాక్టీస్ చేసేప్పుడు చెప్పండి నాకు. ఓకేనా? బై డిఫాల్ట్ నార్మల్, కానీ బ్రేక్ వర్డ్ కాదు. బ్రేక్ వర్డ్ మీన్స్ ఇట్ ఇస్ బ్రేకింగ్ ద లాంగ్ వర్డ్స్ ఇంటూ నెక్స్ట్ లైన్. అని రెడీ. నార్మల్ ఇచ్చాను. దెన్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్. ఓకే సార్. అవుట్ ఆఫ్ దట్. రైట్. సో వర్డ్ బ్రేక్, నార్మల్, ఆల్ దీస్ వర్డ్స్. దీస్ ఆర్ ద సింపుల్ వర్డ్స్. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ కెన్ టెల్ మీ. ఓకేనా? ఇంకో ప్రాపర్టీ చెప్పండి మరి. అర్థమైందా? వర్డ్ బ్రేక్ వేరు, వర్డ్ ర్యాప్ వేరు. రాజశేఖర్, ప్రాపర్టీస్ నేను మార్చట్లేదు. ఇంకో ప్రాపర్టీ చెప్పండి మరి. ఇప్పటివరకు మీరు ఇన్స్టాల్ అయిపోయిన ఫాన్స్ ఇస్తున్నారు. ఎలాగా? టహోమా, బుక్ యాంటిక్వా, ఏరియల్ అవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిన సిస్టంలో. అలా కాదు, నేను కొత్త ప్రాపర్టీస్ ఇద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లోకి వెళ్తాను. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రాపర్టీస్ నాకు కావాలి. ఓకే, 1001 freefonts.com లో ఉంటుంది. సో whenever we are going to 1001 freefonts.com, it is giving. Observe it. నాకు ఈ ప్రాపర్టీ కావాలి. అదొద్దు మీకు. నాకు ఈ ప్రాపర్టీస్ కావాలి. ఇలా కావాలా టెక్స్ట్? ఆర్ యు గెటింగ్ మై వర్డ్స్? వెరీ పాపులర్ వెబ్సైట్ దిస్ ఇస్. నాకు ఇట్లా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్. ఆ ఫాంట్స్ ఎట్లా కావాలి? దెన్ మీరు ఏం చేయాలి? ఫాంట్స్ ఎట్లా కావాలంటే వాట్ యు నీడ్ టు డు? టీటీఎఫ్, ఓటీఎఫ్, ఓఎఫ్. ఎవరైనా ఫాంట్ ఫార్మాట్ విన్నారు మీరు? ఎనీబడీ యు హెard దీస్ నేమ్స్? టీటీఎఫ్, ట్రూ టైప్ ఫాంట్స్. ఓటీఎఫ్, ఓపెన్ టైప్ ఫాంట్స్. ఓఫ్, వెబ్ ఓపెన్ ఫాంట్ ఫార్మాట్. ఇలా నెంబర్ ఆఫ్ గూగుల్ ఫాంట్స్ ఉన్నాయి మార్కెట్ ఇప్పుడు. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీలీ ఫ్రమ్ ద ఇంటర్నెట్. కానీ అవి ఎలా ఎంటర్ చేయాలి మనం? డౌన్లోడ్ వరకు ఓకే, అవి ఎట్లా మనం ఇవ్వాలి? షల్ వి సీ దట్ ఎగ్జాంపుల్ హౌ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ ఫాంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. డౌన్లోడ్ చేసుకుందామా? సెలెక్ట్ చేసుకోండి ఏ ఫాంట్ కావాలో. సో నా సిస్టమ్ ఆల్రెడీ ఫాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సిస్టమ్లో చూపించాను నేను. షల్ ఐ షో మై ఇన్ మై సిస్టమ్ వాట్ ఎవర్ ద ఫాంట్స్ అవైలబుల్? అబ్జర్వ్ ఇట్. రైట్. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్. వాట్ ఇస్ ద సింటాక్స్ హియర్? ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫేస్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ గివింగ్ అంటే దట్ మీన్స్ యూజర్ డిఫైన్ ఫాంట్ ఫ్యామిలీ. ఎఫ్ఎల్ఎం అనే ఫాంట్ కావాలి. నేను క్రియేట్ చేసుకున్నాను సొంతంగా. ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ ఫాంట్. ఆ ఓన్ ఫాంట్ సోర్స్ ఆల్రెడీ ఉంది. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. యూఆర్ఎల్ ఇన్ మై సిస్టమ్ ఇట్ ఇస్ దేర్.
ఏంటి వాటి పేరు? డాట్ టీటీఎఫ్ ఉన్నాయో చూద్దాం ఆ సిస్టంలో. అదిగో చూడండి, డాట్ టీటీఎఫ్ ఏమైనా పని అవుద్దాం మనకి. అది కూడా చూడండి, ఇది ఒకటి ఉంది టీటీఎఫ్. ఇంకా కింద రండి, లోబెస్టర్. ఇది స్టనీ ఫాంట్. ఓకే, దిస్ ఫాంట్ ఐమ్ గివింగ్. రైట్ రైట్. నా ఫాంట్ పేరు మీరు చెప్పండి. ఇప్పుడు డివ్ అనే దాంట్లో నేను ఫాంట్ వాడతాను. నా ఫాంట్ ఫ్యామిలీ పేరు చెప్పండి. వాట్ ఇస్ మై ఫాంట్ ఫ్యామిలీ నా? వాట్ ఇస్ మై ఫాంట్ ఫ్యామిలీ? ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇది నా ఫాంట్ ఫ్యామిలీ. మై స్టోరీ ఫాంట్ నేను రాసుకున్నాను ఇప్పుడు. ఎక్కడ? డివ్లో. రైట్, డివ్. సో ఐఎమ్ గోయింగ్ హియర్ డివ్. రైట్, అబ్జర్వ్ హియర్. ఐఎమ్ గోయింగ్ డివ్ అండ్ ఐఎమ్ గివింగ్ డివ్ హియర్. ఎలా ఉంది ఫాంట్? కమాన్ ఎవ్రీవన్, హౌ ద ఫాంట్ ఇస్ లుకింగ్? నేను డౌన్లోడ్ చేసి ఆల్రెడీ పెట్టాను. Like that, number of fonts already is there with me. Shall I download another one? Shall I download another one? Yes, akkade ivalli. So I am giving another one. Observe here. Getting the words, everybody? Okay. So మీ ముందు నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను బెస్ట్. అప్పుడు బాగా బిలీవ్ మీకు. సో డౌన్లోడ్ చేయడం ముందు కూడా shall I download some fonts? Select. మీకు ఏ ఫాంట్ కావాలో. Come on, which font you require? Shall I do this one? Olympic. Something is there. Okay. True lies, చేసుకుందామా? Right. True lies. Download. Click on download. Click on download. It is getting download. True lies. Go to that folder. Unzip it. Extract here. truelies.ttf వచ్చి చూడండి, వచ్చిందా? దీని ఏం చేస్తారు? Take this. Copy it. Put here, paste. Now open this and put aside. And దీనికి కాపీ చేసి పేస్ట్ చేసేయండి. చూస్తున్నారు? Drag it and drop it. Shall I drag it and drop it now? Drag చేసి drop చేశాను. చూసారు? I drop here. Everybody observe now. తర్వాత మళ్ళీ చెప్పొద్దు సార్ నేను చూడలేదని చెప్పి. Come on, what is the name? What is the name? True lies. వచ్చిందా? True lies రాదు చూద్దామా? Come on, thumbs up. Come on. Same, what about the font you are seeing in the live environment? The same font I showed here. Remind members. Clear for you? Yes, at the rate means user defined. ఎప్పుడైతే మీరు అప్డేట్ అని పెట్టారో మీ ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు రాసుకోవచ్చు అర్థం. ఫ్రమ్ డౌన్లోడింగ్. సయ్యద్, CSS3 లో ఎక్కడైనా అప్డేట్ వాడమంటే CSS3 లో అప్డేట్ వాడితే ఇట్ ఇస్ యూజర్ డిఫైన్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? It is like functions, correct? FLM is now user. Now FLM place I'm using for example another X. Now it will get failure. It won't work out. అర్థమైందా మరి? వర్క్ అవుతుందా మరి సయ్యద్? అప్పుడు లైబ్రరీ తీసుకుని కదా, ఎలా వర్క్ అవుతుంది? లైబ్రరీ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ కొనుక్కోవాలి ఫాంట్కి. సయ్యద్, ఈ ఫాంట్ తీసుకుని ఇంటర్నెట్లో పెట్టి చేసేస్తున్నాం కదా, అది ఫ్రీ ఫాంటా పెయిడ్ ఫాంటా? పెయిడ్ ఫాంట్ లైసెన్స్ కొనుక్కోవాలి, చాలా ఉంటాయి. రియల్ టైంకి మనం వాడేసుకుంటే చాలా తేడా ఉంటుంది సయ్యద్. అలా వెబ్సైట్ అట్లా వాడేసాను, మళ్ళీ వాడి దగ్గర బట్మార్క్ మళ్ళీ వాడు కేసు తీసుకోవాలి వచ్చింది కంపెనీ. ఇంటర్నెట్లో చాలా జాగ్రత్తగా ఉండడం. అది ఫ్రీయా పెయిడా? పెయిడ్ అయితే ఎంత? పెయిడ్ చేసి మళ్ళీ రిసిప్ట్ మెయింటైన్ చేసుకోవాలి. అదవుతుంది మైనింగ్ పీపుల్. ఎస్, మైనింగ్ మెంబర్స్ క్లియర్? చూడండి కదా, ఫ్రీ ఇచ్చాడా పెయిడ్ ఇచ్చాడా? ఫ్రీ ఇచ్చాడా పెయిడ్ ఇచ్చాడా? ఫ్రీ ఇవ్వలే, సరిగ్గా చూడండి కదా. బై కమర్షియల్ లైసెన్స్, చాలా క్లియర్ ఇచ్చాడు. బై కమర్షియల్ లైసెన్స్. ఫ్రీ అనొద్దు. ఫ్రీ అంటే ఎట్లా ఉంటుందని చూపిస్తాను మీకు. ఫుల్లీ ఫ్రీ అని చూపిస్తాను మీకు. పర్సనల్ యూజ్ ఫ్రీ. పర్సనల్ అంటే మన పర్సనల్ కోసం, ఇంటర్నెట్లో పెట్టడం కోసం కాదు. ఇంటర్నెట్లో పెట్టడం కోసం కాదు. అర్థమైతే మీకు? అంతే మరి. క్లోజ్ చేయకూడదు అట్లా వినాయ్, క్లోజ్ చేయకూడదు అలా. చాలా మంది యూట్యూబ్లో కూడా ఛానల్స్ మెయింటైన్ చేసి తప్పు చేస్తారు. వాడు ఛానల్ వెళ్ళిపోతారు, మన తర్వాత ఇంకా షిఫ్ట్ డిలీట్. అలాగే ఎక్స్పీరియన్స్ అయినా యూట్యూబ్ ఛానల్ మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగుందని చెప్పి పెట్టి ఎవరు పట్టుకొచ్చాడు ఒక మూవీ క్లిప్ లేకపోతే సంథింగ్ లైసెన్స్ తీసుకొని పెట్టేస్తారు. దట్ ఇస్ వెరీ డేంజర్. ఓకే, క్లయింట్ అడితే లైసెన్స్ కొనుక్కోమని చెప్పాలి రాజశేఖర్. క్లయింట్ కొనుక్కుంటే మళ్ళీ పని చెప్పాడు, లైసెన్స్ కొనుక్కుంటారు క్లయింట్. క్లయింట్ నమ్మకం ఏం కాదు రాజశేఖర్. ఎవ్రీథింగ్ దే నో వెరీ వెల్. మన క్లయింట్స్, మన లోకల్ క్లయింట్స్ మనం చెప్పుకోవాలి. ఫైనల్లీ టుడే థింగ్స్ ఆర్ మోర్ బెటర్. ఎస్, క్లియర్ ఎవ్రీవన్? క్లయింట్ ఉంటుంది నరేష్, మనం ఏం చెప్తారు నమ్మడం. ఇన్ రియల్ టైమ్ ఇండస్ట్రీ బిగ్ క్లయింట్స్ అదే వాళ్ళు ఓన్ టీమ్ ఉంటుంది. అర్థమైందా? థ్యాంక్ యూ. సరిపోతుంది ఈరోజు. టుడే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. అన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని అందులో చాలా ఉన్నాయి. ఓకేనా? అందులో 70% ఫ్రీ డౌన్లోడ్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకుంటే ఓకే.
రవి చూద్దాం ఫస్ట్ సిఎస్ఎస్ కూడా అయిపోయినప్పుడు గెస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ మన ప్రాజెక్ట్లో వాడదాం ఆల్ దీస్ థింగ్స్ విల్ యూజ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ వచ్చేసరి రాజశేఖర్ ఎండింగ్ చూపిస్తాను నేను ఇవన్నీ కూడా మీకు ఏదైతే టాస్క్ ఇస్తానో ఐ షో యూ ఆల్ దీస్ ఆర్ ఇన్ ఎండింగ్ టైం థ్యాంక్ యూ యూ వాంట్ టు సీ ద కోడ్ వన్స్ సీ ద కోడ్ వెరీ సింపుల్ కోడ్ here thank you all of you thank you come on say bye everyone come on Marikanta code is clear write the resources thank you bye bye thank you